దాని స్థానంలో కాదు, దానికి పూర్తి భిన్నమైన, దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక కొత్త చట్టాన్ని జీ రామ్జీ పేరుతోటి పార్లమెంటులో ఆమోదించింది. ఆగమేఘాల మీద రాష్ట్రపతి గారు కూడా దాన్ని ఆమోదించి ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అన్ని ప్రతుల్లా కాకుండా పార్లమెంట్లో పెట్టే ముందు కూడా పార్లమెంట్లో ప్రజలకు చర్చలకి విడుదల చేయలేదు. అమెరికాను ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరం పాటు బహిరంగంగా దేశవ్యాప్తంగా చర్చ నడిపి సలహాలు తీసుకుని దాన్ని పాస్ చేయడం జరిగింది. ఆ రోజు వామపక్షాలు బలమైన శక్తిగా పార్లమెంట్లో ఉండి దానికి చాలా సానుకూలమైన మార్పులు చేసి ఆ రకంగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా చేశారు. ఈరోజు అటువంటి వామపక్షాల ముద్ర ఉన్న ఆ చట్టానికి, దాని కొనసాగింపుకి బీజేపీకి ఇష్టం లేదు. ఆ ముద్రను నాశనం చేయాలి. అంతేకాదు మహాత్మా గాంధీ పేరు కూడా దానికి ఇష్టం లేదు. ఆ పేరును కూడా తొలగించాలి. ఇటువంటి కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చారు. అంతేకాదు ఈ చట్టం కార్పొరేట్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎమ్మెల్యేగా పేద ప్రజలు ఉపాధి ఉంటే కార్పొరేట్లకి కారు చౌకగా శ్రామికులు దొరకరు. పట్టణాల్లో తక్కువగా ఉండే వేతనాల్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఇంకా తగ్గించి ఆ రకంగా వారు లాభం చేసుకోవచ్చు. ఈరోజు గ్రామీణ ఉపాధి చట్టం మూలంగా ప్రజలు, పేదలు, ఆఖరికి పేద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా ఉపయోగపడుతున్నారు. కాబట్టి పట్టణాల్లో తమ యొక్క వేతనాల్ని పెంచమని చెప్పేసి కార్మికులు అడిగే శక్తి మూలంగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఒత్తిడి చేసి దాన్ని ధ్వంసం చేయాలనేది కూడా కార్పొరేట్లు ఈరోజు పూనుకున్నారు. అందుకనే ఈ మోడీ కార్పొరేట్లకు ఊడిగం చేసే ప్రభుత్వం కాబట్టి వారి ఒత్తిడి ఉంది. వారి ప్రయోజనం కోసం ఈరోజు ఈ చట్టాన్ని చేశారు. అలాగే గ్రామసీమల్లో కూడా ఈరోజు భూస్వాములు, ధనిక రైతులు, ఈ ఉపాధి చట్టం వచ్చింది కాబట్టి దళితులు, ఇతర అణగారిన వర్గాలు భూస్వాముల మీద, ధనిక రైతుల మీద ఆధారపడటం తగ్గి వారి యొక్క పెత్తనాన్ని భరించాల్సిన అవసరం లేని పరిస్థితి పెరుగుతుంది. తమ యొక్క హక్కుల్ని అసక్తి చేసుకునే పరిస్థితి పెరుగుతుంది. ఆ రకంగా గ్రామీణ పెత్తందారుల యొక్క పెత్తనానికి కూడా ఇది సవాలుగా మారింది. ఆర్థికంగా లాభం నష్టం అది పక్కన పెడితే తమ పెత్తనాన్ని మాత్రం, తమ అగ్రకుల పెత్తనాన్ని కానీ, తమ యొక్క ఆస్తుల యొక్క పెత్తనాన్ని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేని స్థితి వారికి ఉంది. కాబట్టి వారి దాడి కూడా ఉంది. ఆ రకంగా గ్రామీణ ధనవంతులు, గ్రామీణ యొక్క